షుగర్ జబ్బు వచ్చాక మనలో చాలా మంది తీపికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంటారు. అయితే తీపిపై మనసు చంపుకోలేని కొంతమంది చక్కెరకు బదులుగా తేనెను, బెల్లాన్ని వాడుతుంటారు. చక్కెర మాత్రమే చెడు చేస్తుందని, తేనె, బెల్లం తీసుకోవడం వల్ల మధుమేహులకు ప్రమాదమేమీ ఉండదని బలంగా నమ్ముతుంటారు. కాఫీ, టీలలో చక్కెరకు బదులుగా తేనె, బెల్లం కలుపుకుని తాగుతుంటారు. బెల్లంతో చేసిన తీపి వంటకాల్ని రుచి చూస్తుంటారు. నిజానికి షుగర్ పేషెంట్లకు చక్కెర ఎంత చెడు చేస్తుందో తేనె, బెల్లం కూడా అంతే చెడు చేస్తుందని చెబుతారు నిపుణులు. మధుమేహులు తేనె, బెల్లం వాడితే ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర వ్యాధికి తినే చక్కెరకి సంబంధం లేదు. చక్కెర వ్యాధి అని మనం దాన్ని చెప్తున్నాం, కానీ అది చక్కెర తింటే వచ్చేది కాదు, చక్కెర మానేస్తే పోయేది కాదు. అలాగే చక్కెర అనేది మాట వరుసకు మనం ఆ వ్యాధిని ఆ పేరుతో పిలుస్తున్నాం, కానీ దానికి మనం తినే చక్కెరకి సంబంధం లేదు. మనం తిన్న చక్కెర లోపలికి వెళ్ళి అది ఒక 3 గంటలకు కానీ అది కాలేయం వరకు చేరదు. ఆ లోపల కాలేయంలోకి వెళ్ళిన తర్వాత మనం తిన్న చక్కెర గ్లూకోజ్గా మారి గ్లైకోజన్గా మారుతుందన్నమాట. అంతేగాని అది రక్తంలో గ్లూకోజ్గా ప్రవేశించదు. కాబట్టి మనం తినే చక్కెరకి మన రక్తంలో మనం చేసే చక్కెర పరీక్షకి సంబంధం లేదు. అలాగే చక్కెర బదులు బెల్లం తీసుకున్న, మన తేనె తీసుకున్న, పటిక బెల్లం తీసుకున్న, బ్రౌన్ షుగర్ అంటే కొంతమంది ఏంటంటే తెల్లగా ఉన్న షుగర్ బదులు బ్రౌన్ షుగర్ వాడినట్లయితే కండసారి చక్కెర అని కానీ, డెమరారా చక్కెర అంటాం అనమాట బ్రౌన్ షుగర్ని, అది కానీ వాడినట్లయితే మనకు బాగుంటుందని చెప్పి ఏదో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు తెల్లగా చెరుకులోంచి చేసినటువంటి పంచదార వాడినా, పటిక బెల్లం వాడినా, లేదా మీరు తేనె వాడినా, లేదా మీరు బెల్లం వాడినా, ఈ మధ్య తాటి బెల్లం, నల్ల బెల్లం అనేది ఎక్కువ ప్రాచుర్యంలో, అది వాడినా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఒకటే, నష్టాలంటూ ఏమి ఉండవు. కాబట్టి మీరు ఏదో ఆహార ప్రయోగాలు చేయడానికి మీ అలవాటుగా మీ సంతృప్తి కోసం మీరు ఎటువంటి ప్రయోగమైనా చేయండి, కానీ డయాబెటీస్ వాళ్ళు ఒకటి మానేసి ఇంకోటి వేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏముండదు. కొంతలో కొంత వాటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే వెంటనే ఇప్పుడు మీరు షుగర్ తెల్లగా ఉన్నటువంటి చెరుకుతో చేసిన షుగర్తో మీరు ఆ చక్కెర వాడినట్లయితే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుంది. అదే మీరు బెల్లం, తాటి బెల్లం, నల్ల బెల్లం వాడినట్లయితే నెమ్మదిగా గ్లూకోజ్ పెరుగుతుంది. అంతేగాని వచ్చే ప్రయోజనాలు, నష్టాలు అనేవి పెద్దగా దానివల్ల ఉపయోగాలు, నష్టాలు ఉండవు. వీటికన్నీ కూడా ఈ శ్రద్ధ అంతా కూడా మీరు మీ రక్త పరీక్షల మీద, రక్తంలో గ్లూకోజ్ మీద మీరు ఆ శ్రద్ధ పెట్టాలి. ఆ గ్లూకోజ్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలుసుకోవాలి. వారానికి ఒకసారైనా రక్త పరీక్షలు చేసుకోవాలి. దానికి అనుగుణంగా మీ యొక్క మందులు మోతాదులు మీరే మార్చుకుంటూ ఉండాలి. డాక్టర్ సలహా తీసుకుని మందులు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి. శ్రద్ధ అంతా కూడా డయాబెటీస్ పరీక్షలు, రక్త పరీక్షలు, మనం వేసుకునేటువంటి మందులు మోతాదుల మీద పెట్టుకోవాలి తప్ప ఇలాగా చిన్న చిన్న విషయాల మీద చక్కెర మంచిదా, బెల్లం మంచిదా, నల్ల బెల్లం మంచిదా, తాటి బెల్లం మంచిదా, తేనె మంచిదా, తేనెలో కూడా రకరకాల తేనెలు ఉన్నాయి కదా, ఆ తేనె మంచిదా, మరి తయారు చేసిన తేనె మంచిదా, ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం పట్టించి పట్టులోంచి తీసుకున్న తేనె మంచిదా, ఇలా రకరకాల అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క అది హెయిర్ స్ప్లిట్టింగ్ అంటాం అనమాట. చాలా వ్యత్యాసాలు చాలా తక్కువ. దాని మీద శ్రద్ధ పెట్టి మనం అసలు చేయాల్సిన పనుల్ని పక్కన పెట్టడం అనేది మంచిది కాదు.